హోషేయ గ్రంథము అధ్యాయము 14 పరిశుద్ధ వచనములు 1 నుండి 10 వరకు. ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలి రండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీ విన్నపములను సిద్ధపరచుకొని ప్రభువు చెంతకు మరలి వచ్చి ఇట్లు విన్నవింపుడు. మా పాపములన్నింటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగిన మాకున్నవి అవియే. అసిరియానుల చేత రక్షణ నొంద ఘోరము. మేమిక యుద్ధాశ్వములను ఎక్కము. మేమిక మీదట విగ్రహములను మా దైవములు కానించము. దిక్కు లేని వానికి జాలి చూపు వాడవు నీవే కదా. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదుర్తును. నిండు హృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు. లెబానోను చెట్ల వలె దృఢముగా వేరు దన్నుదురు. వారికి క్రొత్త చిగులు పుట్టగా ఓలివ్ చెట్ల వలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరల నా నీడన బ్రతుకుదురు. పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబానోను ద్రాక్ష రసము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరల విగ్రహాల జోలికి పోరు. నేను వారి మనవు లాలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు పడయుదురు. జ్ఞానము గల వారు ఇందలి విషయములను గ్రహింతురు కాక, వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభువు మార్గములు రుజువైనవి. సజ్జనుల వాని వెంట నడతురు. కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలు జారి పడిపోవుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి సువార్త అధ్యాయము 10, 16 నుండి 23 వరకు. ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పముల వలె యుక్తులై పావురము వలె నిష్కపటులై మెలగుడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యం మొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్ల మీకు అప్పుడు
అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మేము ఎల్లరూ ద్వేషింతురు. కాని చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. మేము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు పట్టణములన్నిటినీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.